ముంబై నటి జిత్వానీ కేసు అంశానికి సంబంధించి కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కుక్కల విద్యాసాగర్ నేడు జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం కలవరపెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఉన్నారో ఈ జిత్వానీని అనేక ఆరోపణల నేపథ్యంలో అనేక వేధింపులు చేసినటువంటి నాటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి మిగతా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కు ఉన్నటువంటి వారిని కూడా ఒక ఎస్ఐని కూడా ఇప్పటికే సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే జిత్వానీకి సంబంధించి నాటి ప్రభుత్వానికి పెద్దలకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సూచనల మేరకు పూర్తి స్థాయిలో వేధింపులకు గురి చేశారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశం. అదే కొంతవరకు కూడా నిజమైన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఒక ఐపీఎస్ అధికారి కూడా దీనికి సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. రేపో మాపో ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి మేజర్ కీలక రోల్గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ఆయన మీదే ఆమె గతంలో కూడా కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆమెకు సంబంధించి కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి ల్యాండ్ను కొట్టేయడానికి సంబంధించి జిత్వానీ ప్రయత్నం చేసింది ఫోర్జరీ సంతకాలతో అనేది కుక్కల విద్యాసాగర్ చేసినటువంటి ఆరోపణ. ఆ కేసులకు సంబంధించి జిత్వానీని తీసుకొచ్చి అనేక రకమైనటువంటి వేధింపులకు గురి చేశారు, అక్రమ కేసులు బనాయించారనేది ఆరోపణ. అదే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ మేజర్ రోలు కుక్కల విద్యాసాగర్ వైపే ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ కుక్కల విద్యాసాగర్ కనుక పోలీసులు కనుక అరెస్టు చేయకపోతే ఇప్పటికే, లేకపోతే ఆయన అదుపులోకి కనుక తీసుకోకపోతే కుక్కల విద్యాసాగర్ గతంలో గనుల శాఖ ఎండీగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఏ విధంగా విదేశాలకు వెళ్ళిపోయి జంప్ అయిపోయారో అదే మాదిరిగా కొందరు పెద్దలందరూ కూడా కుక్కల విద్యాసాగర్ని ఇక్కడి నుంచి తప్పించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి సమాచారం కలవరపెడుతున్న పరిస్థితి కనపడుతుంది. అనేక రకాల ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందనే సందర్భం క్లియర్ గా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ జిత్వానీ కేసుకు సంబంధించిన విషయాల్లో మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా కుక్కల విద్యాసాగర్ ను కూడా విచారించాల్సిన అవసరం ఉందని క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ అది కనుక ఆలస్యం అయితే కనుక ఈయన జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి తాజా పరిణామాలు మాత్రం క్లియర్ గా కనపడుతుంది. మొత్తానికి ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది అనేది ఎదురు చూడాలి.